జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. మా పుష్ప ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నాడు అబ్బా. ఈ మధ్య ఒకటి మీటింగ్ పెట్టాడు, ఫ్యాన్స్తో మీటింగ్ అంట. ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు నాకు తెలియక అడుగుతాను నేను. పుష్పకి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు? ఏం ఐకాన్ బాబు, ఫ్యాన్స్ ఎక్కడా? అంతా పేడ్ బ్యాచే కదా మీది ఉండేది. మరీ డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ మీ బాబు నేర్పించలేదా? అల్లు అరవింద్ గారు నేర్పించలేదా? డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దురా, డబ్బులు ఉంటేనే గౌరవం ఉంటుంది, డబ్బులు లేకపోతే ప్రపంచం ఎవరిని కూడా మర్యాద ఉండనివ్వదు అని చెప్పేసి నేర్పలే? 1000 మందిని పిలిపించేసి, అది 7 రాష్ట్రాల నుంచి వచ్చేసారంట ఫ్యాన్స్. ఎక్కడ ఫ్యాన్స్ ఉన్నారు? ఎక్కడ? నీకు నువ్వు అనుకుంటున్నావు ఫ్యాన్స్ ఉన్నారు తోపు అయ్యి అని చెప్పేసి. ఎక్కడున్నారు ఫ్యాన్స్? ఎక్కడ పుష్పరాజ్? నీ ఫ్యాన్స్ ఎక్కడ? వచ్చిన వాళ్ళంతా పేడ్ అరెస్టులు అందరికీ, జనాలందరికీ తెలుసు. దానికోసం మళ్ళీ మీటింగ్ ఒకటి, వాళ్ళకు భోజనాల ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు పెట్టి 6 గంటలు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం. ఇది ఎంత పిఆర్ స్ట్రాటజీ కాదు? మీ పిఆర్ చేస్తున్న స్ట్రాటజీ కాదు? అంటే ఒక హీరోగా మేము ఒక రేంజ్కి వెళ్ళిపోయాము, మెగాస్టార్ అండ లేకుండా మేము ఒక రేంజ్కి వెళ్ళిపోయాం. మెగాస్టార్తోనూ, పవన్ కళ్యాణ్ గారితోనూ మాకు ఇంకా సంబంధం లేదు, అవసరం లేదు. మేము ఇండిపెండెంట్గా మా డెవలప్మెంట్ మేము చూసుకుంటాం, మా ఐడెంటిటీ మేము ప్లాన్ చేసుకుంటాం అనుకోవడం తప్పు కాదు, తప్పు కాదు. కానీ మెగాస్టార్ అనే మనిషిని మర్చిపోవడం తప్పు, పవన్ కళ్యాణ్ గారు అనే మనిషిని మర్చిపోవడం తప్పు, మెగా ఫ్యామిలీని మర్చిపోవడం తప్పు, మెగా ఫ్యాన్స్ని మర్చిపోవడం తప్పు. నీకున్నదంతా మొన్నటి వరకు ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా ఫ్యాన్స్ అండతోనే గంగోత్రి నుంచి ఇప్పటి వరకు, మొన్నటి పుష్ప వరకు ఇంతింతై వటుడింతై అని ఎదిగావు. కేవలం ఫ్యాన్స్ వల్లే. నీ టిక్కెట్లు మొత్తం తెగింది కేవలం మెగా ఫ్యాన్స్ వల్లే. ఇప్పుడు ఆ మెగాస్టార్నే మర్చిపోతున్నావు. అక్కడ తప్పు జరుగుతోంది తెలుసా? నువ్వు రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోవడానికి రీజనే అది. ఇప్పుడు వచ్చి శ్రీరంగ నీతులు చెబుతూ ఒక మీటింగ్ పెట్టేసి నా ఫ్యాన్స్, నా ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు దించుకుంటే జనాలు నమ్మేది ఎవరు? నీ డబ్బులు బొక్క తప్ప ఏమి ఉండదు అక్కడ, ఏమీ ఉండదు. చాలా పెద్ద మెచ్యూర్డ్ మైండ్తో ఏదో మాట్లాడినట్లు. ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళను సింపుల్గా వదిలేయండి, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పా, బాగానే ఉంది. ఎందుకంటే ఆహా కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచించారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మనం చేసిన పనికిమాల పని ఏంటి? ఏంటి చేసిన పనికిమాల పని? చివరిలో మళ్ళా ఒక, అంటే అన్మెచ్యూర్డ్ డిస్కషన్ చేసావు. ఆ టైం కాస్త ఏ అమ్మాయికో లైన్ వేయడానికి ఆ టైం స్పెండ్ చేయండి, అలాగైనా కూడా మీకు సంతోషం ఉంటుంది కదా అని చెప్పేసి. రేపు పొద్దున మీ కొడుకు కూడా అదే చెప్తావా? అరే నువ్వు ఎవరైనా ట్రోల్ చేస్తే వాటిని పట్టించుకోవద్దు, ఆ టైంని కాస్త తీసుకెళ్ళేసి పక్కింటి అమ్మాయికో వెనకింటి అమ్మాయికో లైన్ వేయరా, లైన్ వేసి కోడల్ని ఫాస్ట్గా పట్టుకొచ్చాయని చెప్తావా? ఏం పనికి మాలిన మాటలు ఇవి? జనాలకి ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు? మా కర్మ కొద్దీ నువ్వు ఒక హీరో అబ్బా, మా కర్మ కొద్దీ ఒక హీరోవి, యాక్సెప్టెడ్. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్వి, బాగా చేస్తావు యాక్టింగ్, దాంట్లోనే ఒప్పుకుంటాను. కానీ ఈ పనికిమాలిన రాజకీయాలు ఏంటి? నీకు రాజకీయాలు వంటబడితే ఆ మెచ్యూరిటీ ఉంటే జాగ్రత్తగా నువ్వు స్టెప్ తీసుకునేసి మెచ్యూర్డ్ మైండ్తో చేస్తారు. ఇప్పుడు ఈ విజయ్ వచ్చి, తమిళనాడు సీఎం విజయ్ వచ్చి అందరినీ చెడదొబ్బాడు. ఆయన ఇన్స్పిరేషన్తో అందరూ ఇప్పుడు బయలుదేరిపోయారు. పార్టీలు పెట్టాలి, రాజకీయ నాయకుడికి ఎదగాలి, సీఎం అయిపోవాలి. సీఎం పదం అంటే సరదాగా అందరికీ సరదా అయిపోయింది, సరదా ఆటలా అయిపోయింది. అందరూ సీఎంలు అయిపోవడమే. పార్టీ పెట్టాలి, సీఎం అయిపోవాలి. మా ఫ్యాన్స్ అందరినీ వాడుకుందామని. ఎక్కడున్నారు అసలు ఫ్యాన్స్? ఎక్కడున్నారు? అంతా పెయిడ్ ఆర్మీనే. ఓ 10 రూపాయలు ఇవ్వకపోతే మీ కంటిన్యూగా వాళ్ళు వస్తున్నారనుకో, వాళ్ళకి కాస్త పేమెంట్లు ఆపు, నీ ఆర్మీ ఎక్కడుందో తెలుస్తుంది. 1000 మందిని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే నీకు డబ్బు బలుపు అంతే. డబ్బు బలుపు ఉంది కాబట్టే మెయింటైన్ చేస్తున్నావు. మళ్ళీ శ్రీరంగ నీతులు ఒకటి, ఫ్యాన్స్ అందరికీ సందేశాలు. ఎవ్వరు ట్రోల్ చేసినా కూడా మీరు అసలు పట్టించుకోవద్దు, మీరు మీ పనులు మీరు చేసుకోండి, అంతవరకు బాగానే ఉంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ టైం కాస్త ఎవరైనా అమ్మాయికి లైన్ వేయడానికి ట్రై చేయండి అంటే ఎట్లుంటుంది?
ఈ తోలుమందు మనిషి ఇంకా మారలేదు, ఇంకా మారడు కూడా అని చెప్పేసి అనుకోరా? ఎవడైనా అనుకుంటాడు. మీరే ట్రోల్స్ చిక్కుతున్నారు, అనవసరంగా మాట్లాడిస్తున్నారు. మాకేం పని మీతో మాట్లాడడానికి? మా రాజకీయాలు మావి. మీరే అనవసరంగా గెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీని గెలుపుతారు, మెగా ఫ్యాన్స్ని గెలుపుతారు. రామ్ చరణ్ సినిమా వస్తే పెద్దిని గెలుపుతారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఆ సినిమాను గెలుపుతారు. చేస్తున్నది లొల్లెంతా మీరే చేస్తున్నారు. మరలా ఏమైనా మాట్లాడితే మెగా ఫ్యాన్స్ చూడు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మళ్ళీ మా మీద ఏడుపులు ఒకటి. ముందు శ్రీరంగ నీతులు ఆపండి. ఎవడు మీ మాటలు వినే పరిస్థితుల్లో లేరు. మీ ఫ్యాన్స్ లేరు, తొక్కలేరు, ఏ లేరు. అర్థం కావట్లే మీకు. ఒక పుష్ప సినిమా హిట్ అయిపోయింది కదా అని చెప్పేసి ప్రపంచమంతా మీ ఫ్యాన్స్ అయిపోతారా ఏంటి? దానికి అభిమానులు ఉంటారు. ఏది యాక్టింగ్ బాగా చేశాడనే ఇంటెన్షన్తో ఉంటారు తప్ప మీరు ఏదో చింపేస్తారు, ప్రపంచం మొత్తం అంతా ఒక నాయకుడిలా నిలబడతారని చెప్పేసి చొక్కాలు చించుకుంటారా? అంత సీన్ లేదు కదా. అంత సీన్ ఉంటే ఎప్పుడో నాయకుడు అయిపోయేవాడివి. ఆ మెచ్యూరిటీ మైండ్ లేదంటున్నా. శ్రీరంగ నిధులు ఎందుకు? మెచ్యూరిటీ మైండ్ తీసుకొనేసి అప్పుడు శ్రీరంగ నిధులు చెప్తే ఎవరైనా వింటారు. మీరు ఏం చెప్పినా కూడా ఎవరైనా సామాన్యులు అక్కడ ఇక్కడ ఎవరైనా పొరపాటున అమాయకంగా ఉండి వింటారేమో కానీ మెగా ఫ్యాన్స్ మీ శ్రీరంగ నీతుల్ని పట్టించుకోరు. శ్రీరంగ నీతులు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరే దొమ్మర గుడిసెలు అంటారు చూడు, అట్లా శ్రీరంగ నీతులు చెప్పేసి చివరిలో దొమ్మర గుడిసెలు వ్యాపారం చేసావు. అమ్మాయిలకు లైన్ వేయాలనా? ఏమన్నా మెచ్యూరిటీ మైండ్ నుండి మాట్లాడారా? మీరు ఒక స్టార్ హీరో కావచ్చు, స్టార్ కిడ్ కావచ్చు, ఏమైనా కనీసం మెచ్యూరిటీ నుండి మాట్లాడారా? అమ్మాయికి లైన్లు వేస్తారా? ఖాళీ సమయాల్లో అమ్మాయికి లైన్లు వేయాలనా? సో మా పుష్ప చెప్పే శ్రీరంగ నీతులు ఇలా ఉంటాయి. పుష్ప గురించి చాలా మాట్లాడేది, చాలా చాలా కంటెంట్ పుష్పనే ఇస్తున్నాడు. మాట్లాడండి, నా కోసం మాట్లాడండి. నేను ఎలాగూ ఏమీ పీకలేను, కనీసం ట్రోల్స్ చేస్తుంటైనా నేను జనాల్లో ఉంటాను కదా. నా సినిమా ఇంకో సంవత్సరం టైం పడుతుంది, దానికి కనీసం పబ్లిసిటీ అయినా అవుతుంది కదా అని చెప్పేసి మీ బిజినెస్ మైండ్తో ఆ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టింది ఓ 1 year టైం ఉంది, రాకా అనే సినిమా రావడానికి ఓ 1 year టైం ఉంది. దానికోసం అంతా ఈ పీకుడు వ్యాపారాలన్నీ. సో ఏదేమైనా కూడా పుష్ప ఒక ఆర్టిస్ట్గా మంచి వ్యక్తి, మంచిగా చేస్తాడు, ఆర్టిస్ట్గా ఎరగొట్టేస్తాడు. కానీ మిగతా విషయాలకు వస్తే అన్ని టోటల్గా అన్మెచ్యూర్డ్ కామెంట్సే చేస్తుంటాడు, అన్మెచ్యూర్డ్ స్టేట్మెంట్లే ఇస్తుంటాడు. ఇది నా ఒపీనియన్, యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నా ఒపీనియన్ ఇది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.